సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 24/4/2024 శనివారం, తిథి చైత్ర శుక్ల ద్వాదశి రాత్రి 10:41 వరకు ఉన్నది. తదుపరి త్రయోదశి, నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 2:04 వరకు. తదుపరి ఉత్తర యోగం ధ్రువ రాత్రి 2:48 వరకు. కరణం భవ ఉదయం 9:22 వరకు. వర్జన్ రాత్రి 10:11 నుండి 12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:52 నుండి 7:32 వరకు. రాహుకాలం ఉదయం 8:59 నుండి 10:33 వరకు. అమృతకాలం ఉదయం 6:50 నుండి 8:39 వరకు. ఈ రోజు విశేషం వామన ద్వాదశి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని అర్చించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు కొన్ని వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు ఉండగలవు. రోజు రాత్రి నుండి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. సంతానానికి కొన్ని సమస్యలు ఉత్పన్నం వేసుకున్నటువంటి ప్రణాళికలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో పురోగతి ఉండగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రయాణాలు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కలదు. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివ అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. వచ్చినదాన్ని వచ్చినట్లు ఖర్చును ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండును. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థిక పరంగా ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుందరకాండ పారాయణం చేసుకున్న లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. ఈ రోజు రాత్రి నుండి మాత్రం శుభమూలక ఖర్చులు ఉండగలవు. వృత్తిరీత్యా ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. పేరు ప్రఖ్యాతలు తగ్గలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. స్నేహితుల బంధువుల సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన మధుర పదార్థాలు లేని వారికి పంచినట్లయితే మంచిది. తదుపరి ధను రాశి. ధనురాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచున్న సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, పార్వతీ పరమేశ్వరులను ఆరాధించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చంద్రాష్టం సమయం ఈ రోజు రాత్రి వరకు ఉన్నదే. తదుపరి వీరికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మనశ్శాంతి తక్కువగా ఉండను. చేపట్టినటువంటి వ్యవహారంలో ఆలస్యము జరిగే అవకాశం కలదు.
ఈ రాశి వారు ఈరోజు శివాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచుంది. రాత్రి నుండి చంద్రాష్టం సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండడం. చేపట్టినటువంటి వ్యవహారాలు మార్పులు చేర్పులు ఆటంకాలు ఉండే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉన్నను. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. వారితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈరోజు రామాలయ దర్శనం చేసుకున్న మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.